చాలామంది ఈరోజు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు, అద్భుతాల గురించి మాట్లాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. చాలామంది ఈరోజు దేవుడి నుంచి వచ్చే దీవెనల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు చాలామంది పరిశుద్ధత గురించి మాట్లాడడము మానేశారు. పరిశుద్ధత ఎప్పుడు కూడా మనిషిని చెక్కుతుంది. ఏం చేస్తుంది? మనిషిని చెక్కుతుంది, షేప్ చేస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందన. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. గత 2 పూటలు ఆయన మనతో మాట్లాడుతూ వచ్చారు. చివరి కాలపు సూచనలు ఎలా ఉంటాయి అని మొదటి సందేశం, రెండో సందేశంలోనేమో మోసం ఎలా ప్రారంభమవుతుంది, ఎలా అధిగమించగలగాలి, వాటి గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ పూట మనము దేవుణ్ణి చూడాలంటే ఏది ప్రాముఖ్యము? మనం అందరం ఎత్తబడే బ్యాచ్లో ఉంటామా? కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను అట్టిది లేకుండా ఉన్నట్లు మిమ్మల్ని నిష్కలంకమైన వధువుగా నిలబెట్టాలని నా ఆశ అంటాడు పౌలు. నా కిరీటము మీరే అన్నాడు. ఏమన్నాడు? నా కిరీటము మీరే అన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు పౌలు గారు చేసిన పరిచర్యకి, పౌలు గారు చేసిన ప్రార్థనకి, పౌలు గారు జీవిత విధానానికి పెద్ద బహుమతులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. అసలు నాకు కిరీటాలు వచ్చేదే మీ వల్ల అన్నాడు. కాబట్టి మీ కొరకు ప్రయాసపడుతున్నాను అన్నాడు. ఐ బీచ్ యు బ్రదర్ అని అంటాడు. నేను బ్రతుములాడుకుంటున్నాను, వేడుకుంటున్నానని మాట్లాడతాడు. మిమ్మల్ని నేను బ్రతుములాడుకున్నది ఏంటంటే మీలో ఆ స్వారూప్యము కోల్పోకూడదు అని చెబుతాడు. క్రీస్తుని ఎదుర్కోవాలి, క్రీస్తుతో కలిసి ఉండాలి, దేవుని మనం చూడాలి అంటే పరిశుద్ధత అనే క్వాలిటీ చాలా ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం? పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు అని హెబ్రీ గ్రంథకర్త తెగేసి చెప్పేశాడు. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 14వ వాక్యం. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉన్నటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 2 కొరింథీ 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. యెహోషువ గ్రంథము 3:5. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుతము చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మీకు స్తోత్రం. ఈ పూట చదవబడిన లేఖన భాగాల్లోంచి మీరు మాతో మాట్లాడండి. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు కోరుకునేది పరిశుద్ధత. మేము పాపులము, ఆ స్వభావం అలా ఉండిపోయింది. దీన్ని మార్చడానికే పరిశుద్ధమైనటువంటి నీ రక్తంలో మీరు కార్చి నా పాపములను కొట్టివేసి పరిశుద్ధపరిచారు. ఒకసారి వెలిగింపబడిన నేను, ఒకసారి నాగటి మీద చేయవేసిన నేను, ఒకసారి పరిశుద్ధ స్వభావమును స్వీకరించిన నేను కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా అపరిశుద్ధకు తిరిగిపోతూ నిన్ను ప్రతి క్షణము గాయపరిచే వ్యక్తిగా మిగిలిపోయాను. పరిశుద్ధతను ఎలా పొందుకోవాలో, ఎలా కాపాడుకోవాలో, అది ఎంత ప్రాముఖ్యమో ఈ పూట మీరు మాకు బోధించండి. చదువుబడిన లేఖనాల్లోంచి ప్రభా వివరించే జ్ఞానము నాకు లేదు. మీరే సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మీ బిడ్డలతో మాట్లాడండి. సమయోచితమైన ప్రతి మాట మీరు నా నోట్లో ఉంచండి. ప్రభువానికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరితో మీరే మాట్లాడి, మీరు మాట్లాడుచుండగా మేము గ్రహించే, విని జాగ్రత్త చేసుకునే మనస్సును కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వాక్య భాగాలు ఇప్పుడు మనం చూసాం. వాటన్నిటిలో మూలం ఏంటంటే పరిశుద్ధత అనేది దేవుడు కోరుకుంటున్నాడు. 2, పరిశుద్ధత అనేది లేకపోతే దేవుని చూడలేం. 3, పరిశుద్ధత అనేది దేవుని యొక్క స్వభావము అని చాలా చక్కగా తెలియపరచబడ్డాయి.
చాలామంది ఈరోజు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు, అద్భుతాల గురించి మాట్లాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. చాలామంది ఈరోజు దేవుడి నుంచి వచ్చే దీవెనల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు చాలామంది పరిశుద్ధత గురించి మాట్లాడడము మానేశారు. పరిశుద్ధత ఎప్పుడు కూడా మనిషిని చెక్కుతుంది. ఏం చేస్తుంది? మనిషిని చెక్కుతుంది, షేప్ చేస్తుంది. మనము బాణుడు పట్టేసుకొని ఒంటి నిండా కొలెస్ట్రాల్ వేసుకొని ఆరోగ్యం కుదుడు పడక బాగులేక జబ్బు పడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కానీ ఇవన్నీ తగ్గాలంటే రోజు ఉదయాన్నే ఒక గుడ్డు తిను, గ్లాస్ పాలు తాగు, బాదం పప్పు నానేసుకొని తిను, క్రమం తప్పకుండా చికెన్ తిను అని చెప్పాడు అనుకో, ఎంత సంతోషంగా ఉంటుందో ప్యానం. ఒకవేళ ఇవన్నీ తిన్నావు కాబట్టి నీకు కొవ్వు పట్టేసింది, చచ్చిపోతావురా బాబు నువ్వు. ఉదయాన్నే లేచి వేడి నీళ్ళు తాగు, ఉదయాన్నే లేచి వ్యాయామం చేయి, పరిగెత్తు, ఎక్సర్సైజ్ చేయి, జిమ్కి వెళ్ళు, నేను ఇచ్చిన టాబ్లెట్లు మింగు, మాంసం తినకు, కొవ్వు పదార్థాలు తినకు, నూనె వస్తువులు తినకు, ఆకుకూరలు తిను అని చెప్పాడు అనుకో, మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఈరోజు క్రైస్తవ్యానికి దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడంటే ఉన్న సంతోషం, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ బ్రతుకుని సరి చేసుకోవాలి అని చెబితే కలుగుద్దా? అందుకే ప్రజలకు ఏది ఇష్టమైన బోధో, ప్రజలకు ఏది నచ్చే బోధో, ప్రజలకు ఏది కోరుకునే బోధో, ప్రజలు ఏదైతే ఆసక్తి చూపుతున్నారో ఆ బోధనే బోధకులు బోధిస్తున్నారు. కానీ వారి జీవితాన్ని సరిచేసే బోధ ఏదో ఆ బోధను బోధించడంలో వెనకబడిపోయారు. అందరు కాదు సుమా, కొందరు. ఇంకా పరిశుద్ధతనే బోధిస్తూ ఉన్నా, ఇంకా పరిశుద్ధత కోసమే ప్రాకులాడుతున్న సేవకులు కోకొల్లలకు ఉన్నారు. అయితే వాళ్ళు మనకు నచ్చరు, మనకి నచ్చరు. మనకు నచ్చేది ఏంటంటే టచ్. ఏంటి టచ్ అంటే? పడిపోవాలా, వెనక 2-3 మనుషులు పట్టుకోవాలా, ఇదంతా రికార్డ్ అవ్వాలి. మళ్ళీ యేసుప్రభువు వారి పరిచయం ఏంటంటే, దెయ్యం పట్టిన ఒకరిని తీసుకొస్తే తన తండ్రి యేసుప్రభువుని చూడగానే దెయ్యం పడేసింది. దెయ్యం ఇప్పుడు పడేసే పని ఎవరిది? దెయ్యం. పడిపోయిన లేపే పని ఎవరిది? దేవుడిది. ఇప్పుడు చెయ్యేసి పడేసి మరీ లేపుతున్నారు. ఒక మాట ఏంటంటే, పరిశుద్ధంగా బ్రతకని వీటిని దూరం చేసుకోండి అంటే ఎవరికి నచ్చదో. ఇక్కడ దయ్యాలు పోతాయంటే, ఇక్కడ భూతాలు పోతాయంటే, ఇక్కడ ఆరోగ్యం బాగుపడుతుందంటే, ఇక్కడికి వస్తే డబ్బులు బాగా వస్తాయంటే, ఇక్కడికి వస్తే ఆశీర్వాదం వస్తుందంటే కట్టు లైను. ఆ మధ్య మన విశ్వాసం ఒక విశ్వాసం అంటుంది, టూర్ ఒకటేసి ఆ చర్చలకు తిరిగి వద్దాం అనుకుంటుందంట. చర్చీలకి తిరిగితే బతుకు మారదు. మనలో చాలామంది గుణదలు వెళ్తుంటారు, గుణదలు వెళ్తే గుణం మరదు, గుండు కొడుచుకొని వస్తారు అంతే. ఆ విగ్రహారాధనలో మీరు ఒక పాలు పంపులు పొందుతున్నారు అంతే. చూడడానికి వెళ్ళిన తప్పులేదు, కానీ మొక్కుబడి అయిపోయింది. అది వీళ్ళకి ఏమైపోయింది? మొక్కుబడి అయిపోయింది, ముడుపులు కూడా కడుతున్నారు. అటు అయిపోయింది క్రైస్తవం. పౌలు అంటాడు, పేతురు అంటాడు, దేవుడు చెబుతున్నాడు, అయ్యా నేను పరిశుద్ధుడిగా ఉండమని చెప్పాడు అన్నాడు. దేవుడు ఈరోజు మన దగ్గర నుంచి కోరుకునేది ప్రతిభ కాదు, సేవ అంతకంటే కాదు, అద్భుతాలు అంతకంటే కాదు. ద ఫస్ట్ థింగ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ ఏంటంటే పరిశుద్ధత, హోలీనెస్. దేవుడు మన నుంచి మొదట ఎక్స్పెక్ట్ చేసేది పరిశుద్ధత. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇది లేకపోతే ఎవడు దేవుని చూడలేడంట. నువ్వు శ్రమపడి, ఇబ్బంది పడి, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని ఎరుకులో హింసించబడి, కొట్టబడి, తిట్టబడి దేవుని కొరకు అంతవరకు బ్రతికినా పరిశుద్ధత అనే క్వాలిటీ మిస్ అయిపోతేనంట ఆయన చూడలేమంట. ఆయన చూడలేని కాడికి, ఆయన చేరలేని కాడికి ఈ నేల ఈ భక్తి మనకెందుకు? ఈ భక్తి చేసేదే, ఈ మార్గంలో నడిచేదే, ఎవరేమనుకున్నా, ఎన్ననుకున్నా, ఏం పోగొట్టుకున్నా, ఏమున్నా నేను దేవుణ్ణి చేరాలి అనే కదా మనం చేసేది. మరి పరిశుద్ధత అని పోగొట్టుకుంటే ఆయన చేరలేము, ఆయన చూడలేమని బైబిల్ చెబుతుంది కదా. మరి పరిశుద్ధత లేకపోతే ఎలాగా? ఈరోజు ఎంతమంది మనం ఇక్కడ ఉన్న వాళ్ళు బోధించే నేనైనా, వినే నీవైనా, నేను పరిశుద్ధత నేను పోగొట్టుకోలేదు, నేను కాపాడుకున్నాను ఎంతమందిని చెప్పగలం ఈరోజు మనం? నా భాష అర్థమవుతుందా? నా భావన అర్థమవుతుందా? తెలుగులో కనుక భాష ఈజీగా అర్థమవుతుంది, భావన అర్థం కావాలా? ఏమర్థం కావాలా? భావన. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పరిశుద్ధత అంటే ఏంటో మనకు తెలిస్తే పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. పరిశుద్ధత అంటే 3 విషయాలు చెప్తే గుర్తుపెట్టుకోండి. ఒకటి, తెల్లబట్టలు వేసుకోవటం. రాసుకుంటారా? రాసుకోండి. ఒకటి ఏంటి? తెల్లబట్టలు వేసుకోవటం. 2, మంచిగా కనపడడం. మంచిగా అంటే అక్కడ ఉండగానే వందనాలమ్మా, అక్కడ ఉండగానే వందనాలమ్మా అంటాం. 3, కొన్ని ఆచారాలు. ఏంటి పరిశుద్ధత అంటే? ఏంటి? తెల్లబట్టలు వేసుకోవటమా, ఆచారాలు పాటించడమా, పైకి బయటికి మంచిగా కనబడ్డ నటియడమా, అల్లంత దూరంగానే అమ్మా వందనాలు బాగున్నావా, ఇది కాదు పరిశుద్ధత అంటే. ఆచారాలు కాదు పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే కొన్ని మాటలు మీకు చెప్పాలి.
పాపము నుండి వేరుపడి దేవునికి అంకితము చేయబడిన జీవితాన్ని జీవించడము పరిశుద్ధ అని ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఒక గొప్ప దైవజనుడు. పాపము నుండి వేరుపడి దేవునికి అంకితము చేయబడిన జీవితం జీవించడం అన్నాడు. ఎలాగంటే మన ఇంట్లో పాత్రలు ఉంటాయి, చర్చిలో కూడా పాత్రలు ఉంటాయి. అవి ఇవి ఒకటే కాదు. బెల్షాజర్ ఏం చేశాడంటే ఇంట్లో బంగారు పాత్రలు, ఎండి పాత్రలు ఉన్నాయి, తెచ్చుకొని తాగుతున్నాడు. దేవుని ఆలయాన్ని కొల్లగొట్టి తీసుకొచ్చినప్పుడు పాత్రలు ఉన్నాయి, వాటిలో కూడా పోయి మద్యం అన్నాడు. నీది నువ్వు తిన్నావు, నీది నువ్వు తాగావు, నీది అన్నావు, ఇంతే. దేవుడు జోక్యం చేసుకోవాలా. పరిశుద్ధమైనది ఒక పని మీద ప్రతిష్ఠించబడి దేవుని ఆలయంలో అర్పించిన పాత్రలు తీసుకొచ్చి మద్యం పోసాడు. వెంటనే దేవుడు గోడ మీద రాసాడు, నీ లెక్క అయిపోయింది అబ్బాయి, ఈ రోజుతో కొట్టేసాడు, నీకు బతుకు అయిపోయిందని రాశాడు. కింద కాలు నుంచి పైన నెత్తి వరకు వణుకు పుట్టింది మనవాడికి. అందరిని పిలిచి అదేం చదవని రా, అదేం అంటే అందరూ చదివేలా అందరికీ కనపడేలా రాసింది అవ్రేలు వ్రాత. దానియేలుని పిలిపించారు. దానియేలు చదివి మెనే టేకెల్ ఫారిసిన్ అన్నాడు. అంటే ఏంటి? ఇది మాకు ఎప్పుడు అర్థం కాలేదే, ఇది మా భాష కాదే, మేము ఎప్పుడు చదవలేదంటే, సింపుల్ అయ్యా, నీ రాజ్యం ఏదైతే ఉందో సామ్రాజ్యం, దీన్ని మాదీలకు పార్షీలకు ఇచ్చేసాడు. నా రాజ్యం ఆయన అటు ఇచ్చేస్తాడు, ఆయన పాత్రలు నువ్వు ఎట్లా మద్యం పోసేస్తావు, అట్లాగా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం చేయబడిన పాత్రలు నువ్వు ఎట్లా మద్యం పోసావు, అట్లాగే నీ రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఆ రాత్రి బెల్షాజరు హతుడాయను. ఏమయ్యాడంట? అయిపోయింది లెక్క. పరిశుద్ధత అంటే ఇప్పుడు ఇంటిలో ఉన్న పాత్రకి ఆలయంలో ఉన్న పాత్రకి ఎంత వ్యత్యాసం ఉందో, పరిశుద్ధత అంటే లోకంలో ఉన్న వ్యక్తులకి దేవునిలో ఉన్న వ్యక్తులకి అంత వ్యత్యాసం కనపడాలి. అది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అర్థం కాక మనకి పరిశుద్ధత అంటే ప్రార్థన చేయటమేమో, పరిశుద్ధత అంటే వాక్యం వినటమేమో, పరిశుద్ధత అంటే ఆదివారం తెల్లబాట్లు వేసుకోవడమేమో, పరిశుద్ధత అంటే బాహ్యంగా అందంగా కనబడటమేమో, పరిశుద్ధం అంటే క్రైస్తవ ఆచారాలు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం చెబుతాం? ఇది మొదలుకొని నీ కుటుంబంలో జరిగే ప్రతిదీ, నీ ఇంట్లో జరిగే ప్రతిదీ దైవికంగా చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానయ్యా, ఇదేనేమో పరిశుద్ధత అంటే అనుకుంటాం. కాదు. పరిశుద్ధత అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం. ఎలాగంటే కొందరు హైందవ సహోదరులు మాలేస్తారు. ఒక 21 రోజు 40 రోజులో ఇన్ని రోజులు మాలేస్తారు. ఈ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకోరు. ఈ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు మాంసాహారము తినరు. ఈ దీక్షలో ఉన్నప్పుడు వారు మద్యం జోలికి వెళ్ళరు. ఈ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు దుర్భాష నోటికి రానివ్వరు. ఈ దీక్షలో ఉన్నప్పుడు చాలా గౌరవప్రదంగా బతుకుతారు. ఈ దీక్షలో ఉన్నప్పుడు 24 గంటలు ధ్యానంలోనే ఉంటారు. ఈ దీక్షను క్రైస్తవుడైన మనము జీవితకాలం తీసుకున్నాం. ఎంతకాలం? ఇప్పుడు జీవితకాలం మనం ఎలా బ్రతకాలి? ఒక దీక్షతో, ఒక నాజూరు చేయబడిన, వ్రతము చేయబడిన వ్యక్తిలాగా బ్రతకాలి. అది పరిశుద్ధత. సమస్య ఏంటంటే దీన్ని అంతం వరకు మనము కొనసాగించలేకపోతున్నాం మనుషులం కనుక. అయితే దావీదుని సౌలుని పక్కన పెట్టుకుని మనం కంపేర్ చేయగలిగితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. సౌలు చేసిన తప్పిదాల కంటే దావీదు చేసిన తప్పిదాలు కూడా పెద్దవే, చిన్నవేం కాదు. అసలు యాజక ధర్మాన్ని, దేవుని మాటని రూల్ బ్రేక్ చేసాడు ఆయన. భుజస్కంధాల మీద మోయాల్సిన మందసాన్ని ఎద్దుల బండి ఎక్కించాడు. జనసంఖ్య లెక్కిస్తే నువ్వు ఇది చెయ్యాలి అని మోషే ఒక బలిని, ఒక నియమాన్ని పెడితే ఆ నియమాన్ని దాటించేశాడు. ధర్మశాస్త్రం నీ పొరుగువాన్ని ఏది ఆశించకూడదు అనుకుంటే పొరుగువాన్ని భార్యను ఆశించి పొరుగువాన్ని చంపేశాడు. ఇవన్నీ సౌలు చేసిన దానికంటే ఘోరమైనవి. ఎందుకు ఘోరమైనవి అంటే జనులు రక్తంతో కూడా తినేస్తున్నారనే బాధతోనే బలర్పించాడు ఫస్ట్. అంతేనా? ప్రజలు దేవునికి బలర్పిద్దామన్న సలహా ఇస్తే దేవుని మాట కాదని ప్రజల సలహా మీద ఆధారపడి చేశాడు. ఇవన్నీ ఎక్స్క్యూజ్ చేయగలిసినవి కొన్ని. కానీ దావీదు అలా కాదు. ప్రతిదీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసిన పనులు. కానీ దావీదు ఎందుకు దీవించబడ్డాడు? దావీదు కుటుంబం ఎందుకు అంతకంతకు అభివృద్ధి చెందింది? సౌలు కుటుంబం ఎందుకు దిగజారిపోయిందంటే చేసిన తప్పుని సరి చేసుకొని మరలా దాన్ని రిపీట్ కాకుండా బ్రతికాడు దావీదు. చేసిన దాన్ని కప్పుపుచ్చుకొని ఒప్పుకొని విడిచిపెట్టకుండా బ్రతికాడు సౌలు. పరిశుద్ధ జీవితం అంటే 100% బ్రతికే స్థాయి మనకు లేదు. అయితే ఎక్కడైతే తప్పు చేసామో,
ఎక్కడైతే పొరపాటు చేసామో, ఎక్కడైతే అవధేయం అయిపోయామో మనకు తెలుసు కనుక దాన్ని సరి చేసుకొని మరలా దాన్ని రిపీట్ కాకుండా బ్రతకటం ప్రారంభిస్తే పరిశుద్ధతలోని దేవుని పరిపక్వతలోనికి వెళ్ళటానికి ఆ దిశగా అడుగులు వేస్తాం మనం. అయితే సమస్య ఏంటంటే పరిశుద్ధతకి మనకున్న బౌండరీస్ తీసుకున్నాం. ఆ బౌండరీస్ దాటి రాటల. మనకున్న బౌండరీస్ ఏంటంటే ఆరాధించడం, మనకున్న బౌండరీస్ ఏంటంటే తలబాట్లు వేసుకోవడం, మనకున్న బౌండరీస్ ఏంటంటే ఆచారాలు ఆచరించడం, మనకున్న బౌండరీస్ ఏంటంటే బాహ్యంగా నీట్గా కనబడటం. ఇదే మన పరిశుద్ధత అనుకుంటున్నాం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. సున్నము కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధులు ఏముంటుంది? లోపల శరీరము కుళ్ళిపోయి లోపల ఎముకలు ఉంటే పైకి అందంగా కనపడుతుంది. అలాంటి భక్తి మనలో ఉంటే పరిశుద్ధత లేనట్లే. పరిశుద్ధత అంటే ఏంటంటే 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం మనం చదివితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధత అంటేనంట అది దేవుని చిత్తం అంట. పరిశుద్ధత ఏంటి? హల్లెలూయా. ఈ భూమి మీద మనం ఎవరి చిత్తం చేయడానికి ఉన్నాం? భూమి మీద ఎవరి చిత్తం చేయడానికి ఉన్నాం? పెద్దగా చెప్పండి. ఎవరి చిత్తం? ఎవరి చిత్తం? దేవుని చిత్తం ఏంటంట? పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం అంట. ఈ వచనం చాలా స్పష్టంగా ఏం చెబుతుందంటే, మొదట దేవుని చిత్తం అనేది పరిశుద్ధత ప్రారంభమైందని. దేవుడు మన గుణాన్ని మార్చాలనుకుంటున్నాడు. గుణం ఎప్పుడంటే లోపల పరిశుద్ధత ఉన్నప్పుడు గుణం ఆటోమేటిక్గా మారిపోద్ది. లోపల మంచి బుద్ధి ఉంటే గుణం ఆటోమేటిక్గా మారిపోద్దా? లోపల దొంగ బుద్ధి ఉంటే గుణం ఆటోమేటిక్గా డబ్బులు చూసినప్పుడు మారిపోద్దా. లోపల పరిశుద్ధత అనేది ఉంటే నిన్ను పట్టుకున్న వ్యక్తి ఫతీఫర్ భార్య అయినా, నిన్ను పట్టుకున్న వ్యక్తి బహుశా పరో భార్య అయినా, లోపల పరిశుద్ధత ఉంటే నీ పరిశుద్ధత నిన్ను పారిపోయేలాగా చేస్తుంది కానీ లొంగిపోయేలాగా చేయదు. దేవుని చిత్తము పరిశుద్ధత అంటే. అది లేకుండా ఎవడు దేవుని చూడలేడు. నేను దేవుని చూడాలి అంటే, దేవునితో ఉండాలి అంటే నాలో ఉండవలసిన ది బెస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధత. దాని గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 3 రంగాల్లో మనం పరిశుద్ధతగా ఉండాలి. 3 రంగాలు అంటే నేను ఇప్పుడు ఈ 3 చెప్పాను కదా అని ఇంకేం కాదని కాదు. నేను ఫైండ్ అవుట్ చేసిన 3. అందులో ఒకటి ఏంటంటే మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఏది ఉండాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వాక్యం. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే, ఎప్పుడు? నువ్వు చూస్తున్నప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఒక స్త్రీని మోహపు చూపుతో. మన మనుషులను చూస్తాం కదా, ఆడవాళ్ళు మగవాళ్ళని చూస్తారు, మగవాళ్ళు ఆడవాళ్ళని చూస్తారు. మగవాళ్ళ కంటికి మగవాళ్ళే, ఆడవాళ్ళ కంటికి ఆడవాళ్ళే కనపడితే దేశంలో చాలా యాక్సిడెంట్ అయిపోను. మగవాళ్ళకి మగవాళ్ళే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే కనపడితే కుక్కర్లతో పని ఉండేది కాదు, ఫ్రిడ్జ్లతో పని ఉండేది కాదు, డ్రమ్ములతో పని ఉండేది కాదు. ఎందుకంటే అలా ఆవిడ కనపడదు కాబట్టి. స్త్రీకి పురుషులు కనపడతారు, పురుషులకి స్త్రీగా అందరూ కనపడతారు. చూస్తున్నప్పుడంట మోహపు చూపుతో, తప్పుడు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచారం చేసినట్లంట. నేను పాపం చేయలేదండి నువ్వు ఎలా అనగలవు? పరిశుద్ధత ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే మనస్సులో పరిశుద్ధత ప్రారంభం అవ్వాలనే లేఖనం సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. ఇది క్రియ జరిగితే కదరా అబ్బాయి, లోపలే అన్నాడు. అసూయ లోపల జరుగుద్ది, ద్వేషం లోపల జరుగుద్ది, కామం లోపల జరుగుద్ది, గర్వం లోపల పుట్టుద్ది. ఇవన్నీ లోపలే ఉంటాయి, కనపడవు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే మనస్సు పరిశుద్ధతగా ఉండాలి. మనకు ఉండవలసిన ఏరియాలో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. రెండోది ఏంటంటే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యం. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోటికి రానివ్వకూడి. ఒకటి మనస్సు, యశుప్రభార్ అన్నాడు, ఇది నిండిందాన్ని బట్టే ఇది మాట్లాడిద్ది అన్నాడు. ఒకటి మనస్సు, 2 మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఉంటాయా? అబద్ధం ఆడతాము మనం. పోనీ నేను దూషించనండి ఎవరిని, తిట్టిన ఎవరిని అన్నవాళ్ళు, నేను ఎవరిని తిట్టను దూషించను అన్నవాళ్ళు. అపవాదులు అంటే తెలుసా? నిందలు. నేను నిందలేనండి ఎవరి మీద అన్నవాళ్ళు. అనుమానం ఎప్పుడైనా వచ్చిందా మీకు? మీ ఆయన మీద కానీ మీ ఆవిడ మీద కానీ? ఆడికి వస్తున్నావు, అక్కడికి వెళ్ళి వస్తున్నావా, అక్కడి నుంచే వస్తున్నావా, నిజమేనా అని ఎప్పుడైనా అడిగారా మీ ఆయన్ని? పోనీ మిమ్మల్ని అడిగారా? అపవాదులు ఇవి నోట్లోంచి వస్తాయి రావు. 90% గొడవలకు నోరే కారణం. 90% గొడవలకి నోరే కారణం. సామెత ఒకటి ఉంది, నోరు మంచిదైతే కోపపు మాటలు, కోపంతో మాట్లాడటం. నాకు కోపం రాదు, నేను కోపంతో ఎవరితో మాట్లాడను అనేటోళ్ళు. బోధించే వ్యక్తి అయినా వినే వ్యక్తి అయినా నాకు కోపం రాదు, నేను కోపంతో ఎవరిని తిట్టను అనేటోళ్ళు. మనకి నరనరలో జీర్ణించుకుపోతుంది కోపం.
ఎర్రనెల కండ ఓర్చుకోదు అనమాట. కండ ఓర్చుకోదు. పరిశుద్ధతను ఎలా కులపరిమాణం చేశారంటే, ఒకటి మనస్సులో పరిశుద్ధత ఉండాలి, 2 మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, 3 క్రియల్లో పరిశుద్ధత ఉండాలి. దేంట్లో? మనం చేసే పనులు. చూడండి రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మన శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించాలంట. బ్రతుకున్నప్పుడే దాన్ని తనకు తానుగా, ఇంతకుముందు సతీ సహగమనం జరిగేది. బ్రతుకున్న వల్లే భర్త స్థితి మీదకి వెళ్ళి పడిపోయి కాలు చనిపోయేవాళ్ళు. అలాగా మీ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలిక, హృదయం ఎవరికి అర్పించాలి? దేవునికి సజీవ యాగంగా మీ సర్వశరీరం దేవునికి సమర్పించాలన్నాడు ఆయన. అప్పుడు ఈ కన్ను చేసే పని ఆయన చిత్తానుసారంగా ఉంటుంది. ఈ నోరు మాట్లాడే మాట ఆయన చిత్తానుసారంగా ఉంటుంది. ఈ కాలు నడిచే నడవడిక ఆయన చిత్తానుసారమైన దారి ఉంటుంది. ఈ చేతు చేసే పని ఆయన చిత్తానుసారమైన పనిని చేస్తుంది. ఈ హృదయ మనసు ఆలోచించే ఆలోచన ఆయన చిత్తానుసారమైన ఆలోచన అవుతుంది. ఈ గుండె ఆయన కోసం కొట్టుకుంటుంది. ఇవన్నీ ఆయనకి సమర్పించినప్పుడు, సజీవ యాగముగా సమర్పిస్తే, అప్పుడు నేను చేసే ప్రతి పని, ప్రతి క్రియ పరిశుద్ధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా. పరిశుద్ధత ఎలా అంటే మనసు, మాటలు, చేసే క్రియ. ఈ క్రియ ఎలా అంటే సర్వ శరీరాన్ని దేవునికి సమర్పిస్తే తప్ప ఈ క్రియ బయటికి రాదు. మన దైనందిన జీవితాల్లో పరిశుద్ధతగా బ్రతకడం అంటే చెప్పినంత ఈజీగా ఉండదు. పరిశుద్ధమైన జీవితాన్ని గురించి బోధించడం సులువు, బ్రతకడం భలే కష్టం. బ్రతకడం మహా కష్టం. అయితే పరిశుద్ధాత్మ దేవుని తోడు మనకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోతే, మన ప్రాణాత్మ దేహం ఆయన కోసమే అని బ్రతికితే, ఇప్పుడు మిలిటరీకి వెళ్తారు కదా, యుద్ధం వస్తుంది, గన్ను పట్టుకొని పరిగెత్తుతున్న సైనికుడికి తెలుసు బుల్లెట్ తగులుతుంది ఒకటే, ఇంకా 2-3 బుల్లెట్లు తగిలితే చచ్చిపోతారని తెలుసు, కానీ అడుగు వెనక్కేయడు. ఎందుకు వాళ్ళకి అంత గొప్పగా నివాళులు అర్పిస్తారు? ఎందుకు వాళ్ళని గొప్పగా అంత హానర్ చేస్తారు? ఎందుకు దేశం అంతా వారిని అంత గొప్పగా గౌరవిస్తుందంటే, బుల్లెట్ ఒకటి తగులుతుంటుంది, ప్రాణం పోతుంటుంది, కళ్ళు కనపడుతున్నంతసేపు, అడుగు పడుతున్నంతసేపు, చెయ్యి పనిచేస్తున్నంతసేపు, చూపు కనపడుతున్నంతసేపు శత్రువు మీదకి దాడికి వెళ్తానే ఉంటాడు, కానీ వెనకడుగు వేయడు, ఎక్కడ దాక్కోడు. అది సైనికుడి లక్షణం. వాళ్ళ ప్రాణత్యాగమే ఈరోజు ఇక్కడ క్షేమంగా మనం కూర్చోగలిగాం. ప్రాణాత్మ దేహాన్ని, వారి సర్వశరీరాన్ని దేశం కోసం అన్నట్లుగా బ్రతుకుతారు. రోమపత్రికలో పౌలు ఏం చెబుతున్నాడంటే, మీ ప్రాణాత్మ దేహం దేవునికి సమర్పిస్తే మీ ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి పని దేవుని కోసమే పడుతుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన క్రియలు పరిశుద్ధపరచబడతాయి. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి అంటే, యెషయా గ్రంథంలో మనకు ఒక మాట కనపడుతుంది. 59వ అధ్యాయం 2వ వాక్యము. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీ ముఖమును మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు. మనకి ఆయనకి మధ్య గొడవ వచ్చేస్తుంది పరిశుద్ధత లేకపోతే. అప్పుడు సహజంగా ఏం జరిగిద్దంటే, దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోద్ది. ఏం తగ్గిపోద్ది? దేవునితో ఉన్న సహవాసము తగ్గిపోద్ది. ఎప్పుడైతే దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోద్దో, ప్రార్థనా సహవాసం తగ్గిపోద్ది. ఏం తగ్గిపోద్ది? అందరూ చూడాలి. ఫస్ట్ దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోద్ది. దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోగానే ప్రార్థనా సహవాసం తగ్గిపోద్ది. దేవునితో ఉన్న సంబంధం తెగిపోగానే వేగం తగ్గుద్ది, వెంటనే ఆత్మీయత పోదు. అంతకుముందు అక్కడ వెలిగించబడి ఉన్నాగా, ఆ వేడి ఉంటుందిగా. ప్రార్థన తగ్గిపోద్ది. ప్రార్థన తగ్గిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రార్థన బలహీనం అవుతుందో, ఆటోమేటిక్గా సాక్ష్యం బలహీనమైపోద్ది. దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోద్ది, ప్రార్థన బలహీనమైపోద్ది, సాక్ష్యం బలహీనం అయిపోద్ది. ఇంకా తుదకి ఏముంటుందంటే, ఆ వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోయే ఉంటాడు. పరిశుద్ధత లేకపోతే సమస్య ఏంటంటే, దేవునితో ఉన్న సహవాసాన్ని చంపేస్తుంది. దేవునితో ఉన్న సహవాసం ఎప్పుడైతే తగ్గిపోద్దో, ఇప్పుడు రోజు నువ్వు నేను మాట్లాడకుండా సహవాసం పెరుగుద్ది. పెరగదా? ఎప్పుడైతే నీ ఫోన్ నెంబర్ పోతుందో ఏం పోతుంది? మాట్లాడుకోవడం తగ్గిపోద్ది. ఈ నీకు నాకు మధ్య ఉన్న ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో,
అది నేను ఇంకొకరు కేటాయిస్తాను, నువ్వు ఇంకొకరు కేటాయిస్తావు. అప్పుడు నీకు నాకు మధ్య సంభాషణే కాకుండా బంధం కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు మీరు ఏదైనా స్కూల్లో చదువుకున్నారా? ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారు స్కూల్లో? ఎలిమెంటరీ స్కూల్ అయితే 5 సంవత్సరాలు, అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్తే 5 సంవత్సరాలు. అంటే ఒక్కొక్క స్కూల్లో కనీసం 5 సంవత్సరాలు ఉంటాం. ఒక్కొక్క స్కూల్లో కనీసం 5 సంవత్సరాలు ఉంటాం ఉండవు. ఇప్పుడు మీ 10th క్లాస్ బెస్ట్ ఫ్రెండ్, చేతులు చేసులు భుజాల మీద వేసుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు కనపడ్డారనుకో, అప్పుడులాగా చేసి మాట్లాడతావా? 2 రోజుల క్రితం పరిచయమైన వ్యక్తితో ఉన్న సాన్నిహిత్యం కూడా ఆ వ్యక్తితో ఉండదు నీకు. కారణం ఏంటంటే సంవత్సరాల వ్యవధి వచ్చింది. ఎప్పుడైతే దేవునితో సహవాసం తగ్గిపోద్దో ప్రార్థన బలహీనం పడిపోద్ది. ప్రార్థన తగ్గిపోతే ఆత్మీయంగా ఆ రోజు మనం చచ్చిపోయిన లెక్క. ఒక మాట చెబుతాను నేను, పరిశుద్ధత లేకపోతేనేమో దేవునితో సహవాసం తగ్గిపోద్ది, ప్రార్థన తగ్గిపోద్ది, సాక్ష్యం పోతుంది. పరిశుద్ధతలు ఎదగాలంటే అలా. కీర్తన 119 కీర్తన 11వ వాక్యం చదివితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను. పరిశుద్ధతలో ఎదగాలంటే వాక్యము హృదయంలో ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయం. అంతే కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని మరొక చోట మాట్లాడాడు. పరిశుద్ధతను పోగొట్టుకోకూడదంటే వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం వినాలి, చదవాలి, నేర్చుకోవాలి, వాక్యాశక్తి ఉండాలి. అప్పుడు అంటే వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, యేసుప్రభు దగ్గరికి సాతాను వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినన్నది. వెంటనే యేసుప్రభు అన్నాడు, మనుషుల రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు, రొట్టెలు చేసుకుని తినాల్సిన అవసరం నాకేంటి అన్నాడు. అంటే వాక్యములో నుంచే, వాక్యాధారం చూపించే దేవుని తప్పుపడడానికి చూశాడు ఆ వ్యక్తి. వాక్యంలో నుంచే వాక్యాధారం చూపించే దేవుని తప్పుపడడానికి చూశాడు సాతాను. పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే వాక్యము మన హృదయలో ఉండాలి. 2, పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితంలో లోబడి ఉండాలి. గలతీ 5:16 ఉంటుంది మాట, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అంటాడు. ఆత్మానుసారంగా బ్రతికితేనంట శరీరేచ్ఛలు మనం ఏం చేయమంట? నెరవేర్చం. పరిశుద్ధత కాపాడుకోవడానికి వాక్యం అవసరం. పరిశుద్ధత కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండడం అవసరం. అంతేకాదు, పరిశుద్ధతను కాపాడుకోవాలంటే పాపాన్ని వెంటనే ఒప్పేసుకోవాలి. పాపాన్ని 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయును అన్నాడు. మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటామా పాపాలు? హల్లెలూయా. ఒప్పుకుంటామా? నా తప్పు లేకపోయినా ఏంటంటే, అసలు ఎవరి తప్పు లేకపోతే గొడవ ఎందుకు అవుతుంది? నా తప్పు లేకపోయినా మీరు అంటున్నారు కాబట్టి ఏంటంటే, ఒప్పుకోవటానికి కూడా ఒక స్ట్రాటజీ. మళ్ళీ నా తప్పు లేకపోయినా మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని గౌరవించి మీ మాట ప్రకారం చెప్పింది చేస్తా, సరే వడబడతా, సరే అనుకుంటున్నా. తప్పించుకోవడానికి ఎంత రాయల్ పద్ధతో తప్పులు ఒప్పుకోవడానికి కూడా రాయల్ పద్ధతి. 4, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి అన్నాడు. జ్ఞానిని సొలొమోను అంటాడు 13వ అధ్యాయం 20వ వాక్యంలో, సామెతల్లో, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. పరిశుద్ధత కాపాడుకోవాలంటే ఇప్పుడు పరిశుద్ధుల సహవాసం చేయాలి. పరిశుద్ధత కాపాడుకోవాలంటే ఇప్పుడు పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఒక గ్లాసులో స్వచ్ఛమైన నీరు ఒకటి తీసుకొని, స్వచ్ఛమైన నీరు అని తెలుసా? స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. రుచిగా లేకపోతే నీళ్ళు తాగుతావా? నువ్వు తాగుతావా? స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. ఈ రంగు, రుచి, వాసన లేని నీళ్లు నీకు తగలాలంటే భూమిలోంచి తీయాలా? బావిలోంచి తీసిన నీళ్లు మనకి ఎక్కదు. బబుల్ వాటర్ రాలేదా? మీ ఇంట్లో బబుల్ వాటరేనా, మినరల్ వాటరేనా? అడిగి మరీ తాగుతాం, అంతేనా కదా? హల్లెలూయా. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు. స్వచ్ఛమైన ఒక గ్లాసు నీటిలో, మంచి నీటిలో ఒక డ్రాప్, ఒక చుక్క విషం వేసామనుకో, ఒక్క చుక్క విషం వేసామనుకో, ఆ నీరు మొత్తం ఏమైపోద్ది? ఇప్పుడు విషపూరితమైపోద్ది. ఎంత భక్తి కలిగిన జీవితమైనా పవిత్రత లేకుండా పాపం చోటు చేసుకుంటే, అపవిత్రత దాంట్లో పడితే, బొక్కయవాన్ని తైలంలో చచ్చిన ఈగలు పట్టడం వలన తైలం అంతా చెడిపోద్ది. చిన్న పాపం అని మనం అనుకున్నది మన ఆత్మీయతను కలుషితం చేసి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా, మీ ఇంట్లో కుండలు ఉన్నాయా? కుండలు, బిందులు ఉన్నాయా? మంచిలకి ఉన్నాయా లేవా?
చిన్న కన్నం పడింది అనుకో, దానికి చిన్న కన్నం ఏం చేస్తారు? ఎంసీలు. నా చిన్నప్పుడైతే చింతపండు అతికిచ్చేవాళ్ళు. తెలిసి ఎవరికైనా చింతపండు అతికిటం? చింతపండు అతికిచ్చేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందిగా, ఎంసీలు అంట. ఇంకొకటి వస్తే మార్కం, బెస్ట్ స్టాండ్ అంటే ఇంకొకటి వస్తే మార్కం. మరి ఎంత నీట్గా ఉన్న మన పరిశుద్ధ జీవితంలో చిన్న లోపం, చిన్న అవిధేయత, చిన్న దుర్మార్గత పడితే మన పరిస్థితి ఏంటి? మనల్ని కూడా మార్కం వేయాలి మార్కం. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. కొంచెం కల్మషం పడినా, కొంచెం ఏది పడినా జీవితాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది. కనుక ఈ పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి నేను చూడలేను. కనుక ఈ పరిశుద్ధత దేవునితో ఉన్న బంధాన్ని తెంచేసి, ప్రార్థన తెంచేసి, సాక్ష్యాన్ని తెంచేస్తుంది. కనుక ఈ పరిశుద్ధత నేను కాపాడుకోవాలని నా సర్వ శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించాలి అని రోమాపత్రికలో పౌలు చెప్పాడు. కనుక ఇప్పుడు నేను పరిశుద్ధత కాపాడుకోవడానికి ఏం చెయ్యగలనో అవన్నీ చేయగలగాలి. ఎందుకంటే ఇది లేకపోతే నేను దేవుని చూడలేనంట. దేవుని చూడలేని భక్తి, దేవుని చేరలేని భక్తి నేను చేసే ప్రయోజనం ఏంటి? కాబట్టి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యము. మనము దేవుణ్ణి చేరాలంటే ఈ జరుగుతున్న సంభవాలు, జరుగుతున్న కార్యక్రమాలు, సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధంగా బ్రతకడం కూడా అంతే ప్రాముఖ్యము. చివరి కాలంలో దేవుడు ఏం వెతుకుతున్నాడంటే పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద పాస్టర్లు కాదు, పవిత్రత, పరిశుద్ధత కలిగిన ప్రజలు కావాలని కోరుకుంటున్నాడు. రేపు మనం పరలోకం వెళ్తే పరలోకంలో మనకు కనపడేది ఏంటంటే క్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తులు మనకు కనపడతారు. కానీ పెందుకొస్తోలో, బాప్టిస్టోలో, బ్రదర్ అన్నోలో, లోదర్ అన్నోలో, సిఎస్ఐలో ఇంకేమున్నాయి, చాలా ఉన్నాయి, మనకు కొద్దిగా తెలుసు. జెండా కింద నడిచేవాళ్ళు, చిలకలు ఇచ్చేవాళ్ళు, ముంచేవాళ్ళు, బైబిల్ మార్చేవాళ్ళు కాదు. యేసు స్వరక్తం ఇచ్చి ఎందరినైతే కొన్నాడో, ఎందరు యేసు రక్తంతో కడగబడ్డారో వాళ్ళేం పైన ఉంటారు, వాళ్ళు పరిశుద్ధులు. ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చెక్కబడిన రాయి ఒకటి మనకిస్తారంట. చెక్కబడిన రాయి ఒకటి మనకిస్తారంట. దాని మీద ఒక పేరు చెక్కబడి ఉంటుందంట. తీసుకున్న వ్యక్తికి తప్ప ఆ పేరు మరొకరికి తెలియదంట. ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరు చెక్కబడిస్తుంది. పోలమ్మా అని పిలిస్తే అయ్యా నేను అనే టెన్షన్ ఉండదు. అంతేనా? హల్లెలూయా. పోలమ్మా అని పిలవగానే నేను అనే టెన్షన్ ఉండదు. నా భాష అర్థమవుతుంది. మైక్లో కాన్వర్ చేసుకుంటూ వెళ్తున్నారు. సుబ్బమ్మ అనేవారికి కరోనా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఎంతమంది సుబ్బమ్మలు ఉన్నారు? ఈ సుబ్బికే, ఆ సుబ్బికే, ఈ సుబ్బికే అని టెన్షన్తో చచ్చిపోతాం మనం. అవునా కదా? స్పెసిఫిక్ పేరు ఇస్తాడు దేవుడు, ఒకటి చెక్కబడిన పేరు. ఆ పేరు పిలిచిన వ్యక్తికి తప్ప మరెవరికి తెలియదు ఆ పేరు నాది అని. ఇది పరిశుద్ధ జీవితం జీవించి భూమి మీద దేవుని కొరకు ఆయన చేరుకున్న వారి జీవితంలో జరిగేది. కనుక ఆయన చేరుకోవడానికి పరిశుద్ధమైన జీవితం నీవు నేను జీవించుదము కాక. ఆమేన్.